టమాటా రైస్, పులావ్, మసాలా కూరలు లాంటి వాటిల్లో దాల్చిన చెక్క కలిపితే చక్కటి రుచి, గుమాలింపు వస్తాయి. అంతేకాదు ఇందులో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, పీచు, కాల్షియం, పొటాషియం, కెరోటిన్, ఏ, బి, కే విటమిన్లతో ఇది మంచి పోషకాహారం కూడా. దాల్చిన చెక్కలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నందున ఇది వ్యాధి నిరోధకంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు దాల్చిన చెక్క నీరు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందని, పరగడుపుతో ఉన్నప్పుడు గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుందని, భోజనం తర్వాత రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా సహాయపడుతుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇది టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి మేలు చేస్తుందని వివరిస్తున్నారు. జీర్ణ సమస్యలను తగ్గించడానికి దాల్చిన చెక్కను సాంప్రదాయకంగా ఉపయోగిస్తారు. ఇది కడుపు ఉబ్బరం, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ప్రతిరోజు దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. దాల్చిన చెక్క జీవక్రియ సిండ్రోమ్, వృద్ధాప్య సంబంధిత మెదడు వ్యాధులపై సానుకూల ప్రభావాలను కలిగి ఉంటుందని సైన్స్ డైరెక్ట్ పేర్కొంది. క్రమం తప్పకుండా దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఒక్కసారిగా బరువు తగ్గకపోయినా ఇది శక్తి స్థాయిలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఏదైనా తినాలనే కోరికలను తగ్గిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో సమతుల్యాహారం, వ్యాయామంతో పాటు దాల్చిన చెక్కను తీసుకుంటే బరువు తగ్గడానికి తోడ్పడుతుందని పేర్కొంటున్నారు. దాల్చిన చెక్కలో పాలీఫెనాల్స్ ఉంటాయట. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని, మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలియజేస్తున్నారు. దాల్చిన చెక్క చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాదు, మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.